వైష్ణవి అయితే అక్కడ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా దాక్షాయిని వస్తూ ఉంటుంది. దాక్షాయిని వచ్చి ఏంటే కొత్తగా ఎక్సర్సైజులు చేస్తున్నావు, ఇప్పుడు నేనేం చేయాలని ఇక్కడికి నన్ను పిలిచావని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వైష్ణవి ఎలా అంటూ ఉంటుంది, నాతో పాటు నువ్వు కూడా ఎక్సర్సైజులు చెయ్యి పిన్ని అని చెప్పి అంటుంది. అది వినగానే దాక్షాయిని అయితే ఏంటి నేను ఎక్సర్సైజులు చెయ్యాలా, నా వల్ల కాదు అని చెప్పి అంటుంది. ఎందుకు కాదు పిన్ని, రా నేనే దగ్గరుండి చేయిస్తాను నీకు అని చెప్పి అంటుంది. అది వినగానే దాక్షాయిని అయితే లేదు నేను చేయలేను బాబోయ్, అయినా నువ్వు ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ ఎక్సర్సైజులు చేస్తున్నావు ఏంటి అని చెప్పి అంటుంది. లేదు నాకు వచ్చి పిన్ని, రా నేను నీకు నేర్పిస్తాను కదా అని చెప్పి అంటుంది. అది వినగానే దాక్షాయిని అయితే వద్దులే బాబు అని చెప్పి అంటుంది. ఎందుకు పిన్ని, నేనున్నాను కదా, ఇలా రా అని చెప్పి తననైతే తీసుకుని వెళ్ళి ఇలా నడుము వంచి తన చేతులు వెనక్కి లాగేస్తుంది. దాంతో దాక్షాయిని అయితే అమ్మో బాబో, ఓరి నాయనో నన్ను వదిలివే బాబు, ఏంటి ఇలా చేస్తున్నావు నన్ను అని చెప్పి అంటే, కొద్దిసేపు అలా వంగో పిన్ని, అలా అయితే నీ నడుము సన్నబడుతుంది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దాక్షాయిని షాక్ అయిపోయి అమ్మో బాబో అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న చిన్న ఇదంతా చూసి చాలా నవ్వుతూ ఉంటాడు. ఇక వేదవతి కూడా చూసి దీని తిక్క కుదుర్చుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక దాక్షాయిని అయితే ఈ సమయంలో నాకు తోడుగా మామయ్య గారు కానీ రాంబాబు కానీ ఉంటే బాగున్ను, వాళ్ళనేమో నువ్వు పోలీస్ స్టేషన్కి పంపించావు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి, నన్ను వదిలవే బాబు అని చెప్పి అంటుంది. దాంతో వైష్ణవి అయితే ఒక్కసారిగా చేయి పట్టుకొని గట్టిగా లాగుతుంది. ఇక దాక్షాయిని అయితే అమ్మో నా నడుము పడిపోయిందిరా బాబు, ఇంకెప్పుడు నాకు ఈ ఎక్సర్సైజులు వద్దు ఏమీ వద్దు అని చెప్పి అంటుంది. దాంతో వైష్ణవి అయితే లేదు పిన్ని, ఇలా కొద్దిసేపు వంగు అని మళ్ళీ వంచుతుంది. దాంతో దాక్షాయిని ఏం చేస్తున్నావే వెన్నెల, నువ్వు వస్తే నన్ను వదిలవే, నాకేం వద్దే అని చెప్పి వెన్నెలతో అంటూ ఉంటుంది. అది వినగానే వైష్ణవి అయితే నవ్వుతూ మరి ఇలా ఉంటుంది ఎక్సర్సైజ్ అంటే, మామూలు అనుకుంటున్నావా, నాకు రాదు కదా అని ఎందుకు నువ్వు మాట్లాడావు, ఇలా ఉంటుంది చేస్తేనే కదా తెలుస్తుంది, నీ తిక్క కుదుర్చానులే అని చెప్పి వైష్ణవి తన మనసులో అనుకొని నవ్వుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.